హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నా పూజ అయితే ఎలా చేసుకున్నాననేది పూజ అంతా పూర్తయిన తర్వాత మీకు ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చూడండి అందరూ కూడాని. మనకి శ్రావణ మాసంలో 3వ శుక్రవారం వచ్చేసింది కదా అప్పుడేని. వీలైన వాళ్ళు ఏ వారాన్ని కూడా వదలకుండా పూజ చేసుకుంటారు కదా. అలాగే నేను కూడా ఈ 3వ వారం పూజ చేసుకున్నాను. ఇలా చాలా సింపుల్గా నాకు వీలైనట్టుగా నేను చేసుకున్నానన్నమాట. మరొక స్పెషల్ ఏంటంటే ఈరోజు మా పెద్ద బాబు పుట్టినరోజు అనమాట. అది కూడా నాకు స్పెషలే కదండి. ఈరోజు వాడు పుట్టినరోజు మీ అందరు దీవెనలు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి దీవెనతో పాటుగా మీరందరూ కూడా మంచి మనసుతో దీవించండి. ఇక నేను ఈరోజు పాయసం చేశానండి. తర్వాత పులిహోర చేశానన్నమాట. ముందు పాయసం రెడీ చేసి పూజ చేసుకున్న తర్వాత పులిహోర చేశానన్నమాట. అందుకే ఫస్ట్ పెట్టలేదు మీకు వీడియోలోని, తర్వాత వస్తుంది. ఇక ఈ దీపం అయితే లక్ష్మీ దీపం, కుబేర దీపం, ఐశ్వర్య దీపం ఇలా అనుకుంటూ ఉంటారు కదా. ఐశ్వర్య దీపం అండి, ఉప్పుపై పెట్టి వెలిగిస్తారు కదా, అలా వెలిగించానమాట. నేను ఎప్పుడూ అయితే ఈ బల్ల కింద పెట్టి వెలిగించేదాన్నండి, కానీ ఈ బల్లపైన వెలిగించానమాట ఈసారి. ఇక మా చెట్లు మందార పూలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో. చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక నేను చాలా సింపుల్గా దేవుణ్ణి ఎలాగ అలంకరించుకున్నాను అనేది మీకు నచ్చితే కామెంట్లో తెలియచేయండి. పైన కింద కూడా ఇలా దీపాలు వెలిగించుకుని నైవేద్యం పెట్టుకున్నాను. అంటే నైవేద్యం అంటే పాయసం చేశాను కదండి. ఈరోజు పాయసం చేయకపోతే పరమాన్నం వండుదామనుకున్నాను, కానీ పాయసం చేశానన్నమాట. తర్వాత పులిహోర చేశాను, అది కూడా దేవుడి దగ్గర పెట్టాను. లక్ష్మీ అమ్మవారికి పులిహోర కూడా చాలా ఇష్టం కదా. ఇలా పెట్టిన తర్వాత డైలీ వెలిగించుకునే దీపం వెలిగించుకుని తర్వాత ఈ ఐశ్వర్య దీపం వెలిగించానమాట. ఈ శ్రావణ మాసంలోనే కాదండి, ఎప్పుడు శుక్ర మంగళవారాల్లో వెలిగించుకుంటే చాలా మంచిది. చాలా కలిసి వస్తుందన్నమాట మనం చేసే ప్రతి పనిలోని కూడా. ఇంకా బయట అయితే మా తులసి కోట కూడా చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఇలా బయట కూడా పెద్దగా అలంకారం చేయలేదండి. ఒక పువ్వు పెట్టి ప్రసాదం పెట్టి నమస్కరించుకున్నాను. ధూపం మాత్రం వెయ్యాలన్నమాట. ఇక వర్షాలు పడడం వల్ల మా తులసి కోటలో తులసమ్మ చాలా అందంగా ఉంది కదా. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నమస్తే.